సేవ వ్యాపారంగా మారిపోయింది. సేవ చెప్పండి, మార్కెట్, షేర్ మార్కెట్, ట్రేడింగ్ మార్కెట్ మారిపోయింది. బిజినెస్ ఐడియాస్ పెట్టి చేస్తున్నారు ఇవన్నీ. మీకు తెలుసో లేదో, నేను ఇంతకుముందు ఒక సంఘానికి వెళ్ళాను. అక్కడ పరిస్థితులు ఏంటంటే, బయట టమాటాలు కిలో 30 రూపాయలు అయితే సంఘంలో అంటే 130 రూపాయలు అంట, 130 రూపాయలు అంట. చెప్పండి, బయట కిలో బెల్లం అయితే ఎంత? మేబీ 40-50. అక్కడ మాత్రం 200 అంట. అంటే చూడండి, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే దొంగల గుహ అన్నారో ఆ దొంగల గుహ మళ్ళీ ఈ తరం వారు, యెహోవా ఎరుగున ఒక తరం ఒకటి వస్తున్నారు చూడు యోసేపు, ఆ తరం వారు మళ్ళీ వచ్చేసారు. దేవుణ్ణి ఎరగని తరం, వాక్యంగా చెప్పని తరం, అద్భుతాలు మాత్రమే చేసే తరం, ఆ దురాత్మల్ని వెళ్ళగొడతాం, చేతపట్టు మాత్రం వెళ్ళగొడతాం అనే తరం, సువార్తను ప్రకటించని తరం వచ్చేసింది. ఈరోజు దుర్బోధలు వచ్చేసాయి. అందరు బట్టే కదా దుర్బోధ. ఇప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, ఇందును బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపడేది. వాక్యం ఎరుగని తరం వారలారా, నన్ను ఎరుగని తరం వారలారా, నా నీతిని రాజ్యాన్ని వెతకని తరం వారలారా.